క్రికెట్‌లో సాధికారమైనటువంటి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది భారత జట్టు. 2 సార్లు వరల్డ్ కప్ కొట్టింది. అప్పట్లో కపిల్ దేవ్ తర్వాత ఇక అసలు అసాధ్యం అనుకున్న దాన్ని ధోని సాధించాడు. అదే సందర్భంలో టీ20 వరల్డ్ కప్ అప్పుడు కొట్టాం. మొన్నటిసారి 2024లోనూ కొట్టాం. ఈ వరల్డ్ కప్ కొట్టినటువంటి జట్టులో ఉన్నటువంటి విరాట్ కోహ్లీ అదే సందర్భంలో ఐపీఎల్‌లోకి వచ్చేటప్పటికి ఢిల్లీ జట్టుకి తీసుకోలేదు తనని. దాని గురించి సెహ్వాగ్ తాజాగా చెప్పుకొచ్చాడు. వాస్తవంగా మా దగ్గర అప్పటికే అంటే ఢిల్లీ వాడై ఉన్నటువంటి వాడిని ఎందుకు తీసుకోలేదు అంటే, ఢిల్లీలో అప్పటికే మాకు బ్యాట్స్మెన్స్ ఎక్కువ ఉన్నారు. గౌతమ్ గంభీర్ దగ్గర నుంచి సీనియర్ దాకా అనేక మంది. అతనే కెప్టెన్ అప్పుడు ఐపీఎల్ స్టార్టింగ్‌లో. ఇతను అప్పుడు విరాట్ కోహ్లీ అండర్ 19లో ఉన్నాడు. అతన్ని తీసుకోలేదు. బ్యాట్స్మెన్స్ కొరత లేదు మాకు. బౌలర్ల కొరత ఉంది. బౌలర్లను తీసుకున్నాము. అందుకని తీసుకోలేదు అన్నటువంటి చెప్పుకురావడం ఒక ఎత్తైతే, విరాట్ కోహ్లీ దగ్గర ఉన్న గొప్పతనం తాజాగా 2024 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ అట్లాగే విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా టీ20 మెయిన్ ఫార్మెట్ ఐపీఎల్ ఫార్మెట్లో నుంచి వైదొలిగారు. ఐపీఎల్ ఆడుతున్నారు. ఐసీసీ టీ20లో నుంచి వైదొలిగారు వాళ్ళు. ఎందుకని అన్నటువంటిది తాజాగా అప్పుడేంటి జట్టు ఏదో మేనేజ్మెంట్ వేధిస్తోంది, లేకపోతే ఇంకెవరో వెనక నుండి నడిపిస్తున్నారు, ఇట్లాంటిది బాగా ప్రచారం జరిగింది. ఓ పాడ్కాస్ట్లో ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆ విషయం చెప్పుకొచ్చాడు. వాస్తవంగా కావాలని నేను వైదొలిగాను. మళ్ళీ నెక్స్ట్ వరల్డ్ కప్ నాటికి యువతరం సిద్ధం కావాలి. మేమున్నప్పుడు మాకే ఆపర్చునిటీస్ వస్తాయి, యువతరానికి ఆపర్చునిటీస్ రావు. యువతరంకి 2 ఏళ్ల పాటు కంటిన్యూస్గా చేతిలో ఆటలు ఉంటే, ఆడుతూ ఉంటే అప్పుడు వరల్డ్ కప్ టైంకి సెటిల్ అవుతారు వాళ్ళు. అందుకోసం వదిలిపెట్టాను అన్నటువంటి అది కృతజ్ఞత, అది బాధ్యత. తన తర్వాత తరానికి తన దేశ జట్టు బాగుండటానికి ఆ విధమైన ముందు జాగ్రత్త తీసుకుంటూ తనకి తాను త్యాగం చేసుకునేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ కనబడుతుంది.